fertilization. ఫలదీకరణ. ఫలదీకరణ పరాగ రేణువులు వచ్చి స్టిగ్మా మీద పడ్డాయి, కీలాగ్రం మీద పడిన తర్వాత అది స్టిక్కీగా ఉంటుంది. కీలాగ్రము గైనీషియము ఒక రకమైన స్రావాలను విడుదల చేస్తుంది. అప్పుడు ఆ పరాగ రేణువులు దానికి అతుక్కుని పోతాయి. అతుక్కున్న తర్వాత దే స్టార్ట్ జెర్మినేట్ అయ్యి, మనం పరాగ రేణువు ఎలా అనుకున్నాం, ఎగ్జైన్ ఇంటైన్ రెండు ఉంటాయి. ఇంటైన్ నుంచి పరాగనాళం వస్తుంది. ఆ పరాగనాళం కీలం గుండా రీచ్ అయ్యి ఓవరీకి అండాశయంలో ఉన్న అండాలకి చేరుతుంది. అది ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్ ఇంటూ ద ఓవరీ. అండాశయంలోనికి పరాగనాళం ప్రవేశించే పద్ధతులు మూడు రకాలుగా ఉంటాయి. దీని ఏమన్నాం? ఆర్థోట్రోపస్ ఓవ్యూల్ అన్నాం. ఆర్థోట్రోపస్ నిర్వక్ర అండం. ఇందులో మైక్రోపైల్ పైన ఉంటుంది, చలాజా కింద ఉంటుంది. ఇదేమో వక్ర అండం. ఇది ఆర్థోట్రోపస్ ఓవ్యూల్, ఇది ఎనాట్రోపస్ ఓవ్యూల్. అండాశయంలోకి పరాగనాళం ప్రవేశించే పద్ధతులు. ఇందులో మొదటి దానిలో దీన్ని పోరోగమి అన్నాం. ఏమన్నా? పోరోగమి. ఎగ్జాంపుల్ ఒటీలియా. ఇందులో ఎలాగుంటుందంటే పరాగనాళం మైక్రోపైల్ గుండా లోపలికి ప్రవేశిస్తుంది. ఇందులోనేమో చలాజా ద్వారా పరాగనాళం లోపలికి ప్రవేశిస్తుంది. దీన్ని చలాజోగమి అన్నాం. ఎగ్జాంపుల్ క్యాజురైనాలో త్రూ చలాజా pollen tube enters into the ovary. ఇంకా in some other case the pollen tube enter through the middle layers. మధ్య పొరల గుండా పరాగనాళం లోపలికి ప్రవేశిస్తుంది. దాన్ని ఏమన్నామంటే మీసోగమి. ఎగ్జాంపుల్ కుకుర్బిటా. ఇందులో పోరోగమి అంటే త్రూ మైక్రోపైల్ ద pollen tube enters. త్రూ చలాజా pollen tube enters, చలాజోగమి. క్యాజురైనా ట్రూబ్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుక్కున్నాడు. మీసోగమి అంటే మధ్య పొరల గుండా పరాగనాళం లోపలికి ప్రవేశిస్తుంది. దానికి ఎగ్జాంపుల్ కుకుర్బిటా. పరాగనాళం ప్రవేశించిన తరువాత ఇట్ ఎంటర్స్ వన్ ఆఫ్ ద అలాంగ్ త్రూ ద ఫిలిఫార్మ్ apparatus. Pollen tube enters by destroying one of the accessory cells. Through filiform apparatus, the pollen tube enters into the embryo sac. And there it releases 2 male gametes for fertilization. One male gamete fuses with the egg cell and forms zygote. Egg cell తో ఫ్యూజ్ అయిన తర్వాత వన్ మేల్ గ్యామెట్ జైగోట్ సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది, విచ్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్. Zygote gives rise to embryo after fertilization. So embryo is developed inside the seed, inside the zygote. So egg cell, the one male gamete fuses with the egg cell, which is called as fertilization. ఫలదీకరణ. ఒక పురుష సంయోగ బీజం ఎగ్ సెల్తో స్త్రీ బీజకణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. సంయుక్త బీజం పిండాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని ఏమన్నాం? సింగమి ఆర్ ఫర్టిలైజేషన్ ఆర్ సింగమి, విచ్ గివ్స్ రైజ్ టు 2n డిప్లాయిడ్ ఎంబ్రియో. తర్వాత రెండవ మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ద సెంట్రల్ సెల్ ఆల్రెడీ డిప్లాయిడ్. మేల్ గ్యామెట్ ఈజ్ హ్యాప్లాయిడ్ n+2n. ఇట్ గివ్స్ రైజ్ టు ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. primary endosperm nucleus will give rise to endosperm. Later it give rise to endosperm, which is a 3n condition, whereas zygote is 2n condition, diploid condition, whereas primary endosperm nucleus is triploid in condition.
త్రయస్థితికలో ఉంటుంది. దీన్ని డబుల్ ఫర్టిలైజేషన్ అంటారు. ఫస్ట్ జరిగే ఫర్టిలైజేషన్ ఆర్ సింగమి ఆర్ ఫర్టిలైజేషన్ ఆర్ సింగమి అంటాం. రెండవ జరిగే దాన్ని త్రిసంయోగం, దీన్ని ఏమంటామంటే ట్రిపుల్ ఫ్యూజన్ అంటే త్రిసంయోగం లేదా డబుల్ ఫర్టిలైజేషన్ అంట. డబుల్ ఫర్టిలైజేషన్ ఆర్ ట్రిపుల్ ఫ్యూజన్. దీని ద్వారా ఏం ఏర్పడింది? త్రయస్థితికలో ట్రిప్లాయిడ్ కండిషన్లో ఉన్న ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం ఏర్పడింది. ఈ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత దేనిగా మార్పు చెందుతుంది? ఎండోస్పర్మ్. Most of the plants, most of the seeds do not contain endosperm. By the time seed formed, endosperm is used up. If at all present the endosperm, such seeds are called endospermic seeds. If it is absent, they are called as non-endospermic seeds. Non-endospermic seeds, endosperm undadu seeds lo. Example pulses, all pulses, red gram, green gram, black gram. పల్సెస్ అన్నిట్లో కందులు, మినుములు, శనగలు వీటన్నిటిలో కూడా బై ద టైమ్ సీడ్ ఈజ్ ఫార్మ్డ్ ఎండోస్పర్మ్ ఈజ్ కంప్లీటెడ్, యూజ్డ్ అప్ బై ద డెవలపింగ్ ఎంబ్రియో. సో అప్పుడు వాటిని ఏమన్నాం? నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్, అంకురచ్ఛేద రహిత విత్తనాలు. ఎగ్జాంపుల్ ఫ్యాబేసి, పప్పు ధాన్యాలు మొక్కలు మొత్తం. ఇఫ్ ఎండోస్పర్మ్ ఈజ్ స్టిల్ ప్రెజెంట్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఎండోస్పర్మిక్ సీడ్స్, అంకురచ్ఛేద యుత విత్తనాలు. ఎగ్జాంపుల్ వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జలు, రాగులు ఇవన్నీ కూడా ఎండోస్పర్మిక్ సీడ్స్కి ఎగ్జాంపుల్స్. సో ఇవి ఎండోస్పర్మ్. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ వాట్ విల్ హ్యాపెన్? జైగోట్ విల్ గివ్ రైజ్ టు ఎంబ్రియో, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ విల్ గివ్ రైజ్ టు ఎండోస్పర్మ్ అండ్ యాంటీపోడల్ సెల్స్ డీజెనరేట్, అసెసరీ సెల్స్ డీజెనరేట్. ఇవన్నీ మిగతావన్నీ కూడా క్షీణించిపోతాయి. పుష్పంలో ఉన్న కేసరాలు, ఆకర్షక పత్రాలు, పెటల్స్, కీలము, కీలాగ్రము, స్టేమెన్స్ ఇవన్నీ కూడా రాలి వడిలిపోతాయి. కేవలంగా ఓవరీ మాత్రమే మిగిలి ఉంటుంది, మిగతావన్నీ కూడా రాలి పడిపోతాయి. కానీ ఓన్లీ కొన్ని మొక్కల్లో మాత్రం కేలిక్స్ పర్సిస్టెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ సొలనేసి, వంకాయ, బ్రింజాల్లో, చిల్లీస్లో మనకి ఆ కాడ కనిపిస్తుంది, అది పర్సిస్టెంట్ కేలిక్స్కి ఎగ్జాంపుల్. ఓవరీ మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ ఓవరీ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఫ్రూట్గా మారుతుంది. ఓవ్యూల్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద ఓవరీ, ఆ ఓవ్యూల్స్ దేనిగా మారుతాయి? సీడ్స్గా మారుతాయి. ఓవరీ వాల్ ఫల కవచంగా మారుతుంది. ఫల కవచం అంటే పెరికార్ప్. ఫ్రూట్కి వాల్ ఉంటుంది, దాన్ని పెరికార్ప్ అంటారు. పెరికార్ప్గా ఫామ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఫ్లెషీ, కండ కలిగి ఉంటే ఫ్లెషీ ఫ్రూట్స్గా ఏర్పడుతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ డ్రై, పెరికార్ప్ ఇఫ్ ఇట్ ఈజ్ డ్రై ఇట్ ఫార్మ్స్ ఇంటూ డ్రై ఫ్రూట్స్. సో ఇది ఎంబ్రియోసాక్లో జరిగే ఫలదీకరణ. దీన్ని ఏమన్నాం మనం? ట్రిపుల్ ఫ్యూజన్, డబుల్ ఫర్టిలైజేషన్ అన్నాం. ఇది ఫలదీకరణ.